గారు వెంకటేష్ గారు ఏదో అన్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్. భీమవరం డిఎస్పీ మీద కొన్ని అలిగేషన్స్ అనేది ఆయన నోటీస్కి వచ్చింది, డిప్యూటీ సీఎం గారు నోటీస్కి వచ్చింది. ఆయన క్లారిటీగా దాన్ని ఎస్పీ గారికి రెఫర్ చేశారు. ఎస్పీ గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు కాల్ చేశారు, ఈ విధంగా చెప్పారు, మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, సో దాని మీద మేము విచారణ చేపడుతున్నామని చెప్పారు. దీని మీద వంగల్పూడి అనిత గారిని కూడా ప్రెస్ మీడియా ఇది ఎలాగ కూర్చోబెట్టి ఏంటి ఇలా అడిగారని చెప్పినప్పుడు మాకు లేని ఈగోలు, మేమందరం కూటమి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఆవిడ సమాధానం చెప్పింది. రఘురామకృష్ణరాజు కూడా ఆయన శాఖలే కాకుండా ఇతర శాఖల మీద కూడా పట్టు చూడడం, అలా చూడడం అనేది ఒక మంచి పరిణామం కదా అని చెప్పారు. కాకపోతే ఆయన జనరలైజ్డ్ గా ఆయనకు ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా డిఎస్పీ జయసూర్య గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయన క్లారిటీగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు విచారణ చేయమని చెప్పి ఈయన మీద అలిగేషన్స్ వచ్చిందని చెప్పి ఎస్పీకి ఇచ్చారు. నేను అంటానండి, ఎప్పుడన్నా గతంలో కానీ ఇప్పట్లో కానీ ఎక్కడన్నా కానీ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ కొన్ని ఎమ్మెల్యే కానీ ప్రభుత్వానికి పలానా ఎస్పీ మీద కానీ పలానా డిఎస్పీ గారి మీద కానీ మాకు అలిగేషన్స్ వస్తుంది చూడండి అని చెప్పే పరిస్థితి మనం ఏ రోజన్నా అబ్జర్వ్ చేశామా? పోనీ ఎక్కడన్నా చదివినామా, ఎక్కడన్నా చదివినట్టు ఎక్కడన్నా రాశారా కనీసం అని ఒక పాయింట్ తీసుకుందాం. దీని ఎందుకు మనం పాజిటివ్ యాంగిల్ ఎందుకు థింక్ చేయకూడదు? ఓకే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చింది సమాధానమా? ఆ సమాధానమే సరిపోతుంది కదా డిప్యూటీ సీఎం గారికి, అది కాదు పాయింట్. ఆయన ఎస్పీ గారికి రెఫర్ చేశారు, ఎస్పీ గారు రిపోర్ట్ చూస్తారు. నిజంగానే ఆయన ఇన్వాల్వ్ అయినట్టయితే డెఫినెట్లీ అది వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో పొలిటికల్ గా కానీ లేకపోతే దీన్ని తప్పు పట్టడం కానీ దీంట్లో కూడా తప్పు పట్టు మాట్లాడుతున్నట్టు ఏమీ లేదు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకున్నటువంటి పరిచయాల్లో ఆయన ఏదో చెప్పుకున్నారు, పేకాట్ అనేది కామన్ అని. అది ఏమన్నా పేకాట్ సంబంధించిన విషయమే, అది ఎస్పీ గారికి కళ్యాణ్ గారు జనసేన అధినేత ఫోన్ చేసి చెప్పింది ఎవరన్నా విన్నారా అంటే ఎవరు విన్నట్టు కూడా లేదు. అది పత్రికలు రాశారు. ఎస్పీ గారు చెప్పినటువంటి ఆన్సర్ నేను చెప్తున్నాను, నేను కూడా చూసింది ఏంటంటే నాకు కూడా ఏం తెలియదు. ఎస్పీ గారు క్లారిటీగా డిప్యూటీ సీఎం గారి నుంచి ఇలాగ వచ్చింది, ఆయన మీద విచారణ చేయమని చెప్పారు, మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారన్నారు. ఇన్పుట్స్ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని క్యాజువల్ గానో లేకపోతే దాని తీసుకోండొచ్చు. సో ఇక్కడ వరకే చూస్తాం తప్ప దీన్ని రాజకీయ కోణంగా చూసి దీంట్లో ఏదో ఎగ్జాగరేట్ చేసి చెప్పడమో అలాంటివి ఏం అవసరం లేదు. ఒకటండి, ఈ రోజు పాలిటిక్స్ లో ఇలాగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక అధికారి మీద మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఒక ఎస్పీ గారి విచారణ చేయమని చెప్పడం అనేది ఇప్పుడున్న పాలిటిక్స్ లో దీని అకౌంటబిలిటీ అంటారు, ట్రాన్స్పరెన్సీ అంటారు. దీన్ని కూడా తప్పుబట్టి మాట్లాడాల్సిన పరిస్థితితో దీన్ని కూడా ఇంకో విధంగా ఇంటరప్ట్ చేస్తే ఎలా ఇంటరప్ట్ చేస్తారనేది కూడా జనాలు కూడా చూస్తూ ఉంటారు. దీన్ని కూడా ఎలా ఇంటరప్ట్ చేస్తారు? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు రెండు వ్యవస్థలు కానివ్వండి, ఇద్దరు నాయకులు కానివ్వండి పోటీ పడటం కామన్. దీని యొక్క పంచాయతీ మీడియాలో కానివ్వండి లేకపోతే మరో చోట కాదు చేయాల్సింది, ఇంటర్నల్ క్యాబినెట్ ఇష్యూలో చేయాలి. పబ్లిక్ మీటింగ్స్లో కానివ్వండి లేకపోతే ఒక వార్త జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడం కాదు. భీమవరం డిఎస్పీ మీద మీకేమైనా ఎలిగేషన్స్ ఉంటే, సోకాల్డ్ మిస్టర్ డిప్యూటీ సీఎంకి ఏదైనా ఎలిగేషన్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇంటర్నల్ ఎంక్వైరీ జరగాలి. ఎక్స్టర్నల్ ఎఫ్ఐఆర్స్ ఎక్స్టర్నల్ బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ జరిగింది లేకపోతే చర్చిద్దాం. వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ కూడా కామ్ గానే ఉన్నారట. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మేము ఏదో చూసుకుంటాం, మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఏదో సెట్ చేసుకుంటాం అంటున్నారు. మీరెందుకు మధ్యలో దీన్ని వైరల్ చేస్తున్నారట ఈ అంశాన్ని? ఆగస్టు 11, 2024